మెదక్లోని ఆటోనగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎంలోని యంత్రాన్ని గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు యత్నించగా మంటలు రేగాయి. విషయం గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా వాహనంలో పరారయ్యారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దుండగులు నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, అసలు ఘటన ఎప్పుడు జరిగింది? దుండగుల కోసం ప్రస్తుతం పోలీసులు ఏ ప్రాంతాల్లో గాలిస్తున్నారు? వినోద్ ఏటీఎంలే లక్ష్యంగా చోరీకి పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాతో పాటు మెదక్ జిల్లాలోని తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి వర్ణి మండలంలో ఏ రోజు 3 ఏటీఎంలో చోరీలకు పాల్పడిన ఈ ముఠా దాదాపు 43 లక్షల సొత్తును కూడా దోచుకెళ్లింది. ఇవాళ తాజాగా మెదక్ జిల్లాలోని మెదక్ నగరంలోని మెదక్ పట్టణంలోని ఒక ఏటీఎంలో చోరీకి ఉదయం 4 గంటల సమయంలో చోరీకి పాల్పడ్డట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో ఒక గ్యాస్ కట్టర్ తో ఏటీఎంలో చోరీ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ కట్టర్ కాసింత ఫెయిల్ అవడంతో అక్కడ మంటలు చెలరేగినట్టుగా సమాచారం ఉంటుంది. మంటలు చెలరేయడంతో ఒక్కసారిగా వీళ్ళు ఈ దొంగ వెనక్కి తగ్గినట్టు, అదే సమయంలో అక్కడికి పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా వచ్చి వీళ్ళని వెంబడించినట్టుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నుంచి నేరుగా నిజామాబాద్ జిల్లా వైపు అత్యంత భారీ వేగంతో ఈ దొంగల ముఠ వాహనం కూడా వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మెదక్ పోలీసులు కూడా లింగంపేట పోలీసులకు సమాచారం ఇచ్చి ఇట్లా ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠ నిజామాబాద్ జిల్లా వైపు వచ్చింది, లింగంపేట వైపు వచ్చిందని వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో ఇక్కడ లింగంపేట పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించగా అత్యంత వేగంతో వాహనం వస్తుండటంతో వాళ్ళపైన లింగంపేట ఎస్ఐ రాకేష్ కాల్పులు కూడా జరిపారు. అత్యంత వేగంతో ఈ వెహికల్ వెళ్తుండడం వల్ల వెహికల్ కు బుల్లెట్ తగలడం వల్ల ఈ ప్రమాదం అంటే వారికి ఎటువంటి హాని జరగలేదు. ఈ నేపథ్యంలో లింగంపేటతో పాటు గాంధారి మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలోకి ఈ దొంగల ముఠ దాదాపు 4 నుంచి 8 మంది దొంగల ముఠ ఉన్నట్టుగా కూడా పోలీసుల నుంచి సమాచారం ఉంటుంది. ఈ దొంగల ముఠ అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అక్కడ ప్రస్తుతం గాంధారి, అదేవిధంగా ఎల్లారెడ్డి, లింగంపేట ఈ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో పూర్తిగా ఈ మూడు మండలాల పోలీసులు కూడా వీళ్ళ కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ ముఠా దాదాపుగా మహారాష్ట్ర ముఠా అని కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారి నుంచి కూడా సమాచారం ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఏటీఎంలే లక్ష్యంగా ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న ఈ ముఠాను మహారాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ముఖ్యంగా కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఉన్న దాదాపు అన్ని మండలాల పోలీసులను కూడా జిల్లా ఎస్పీ అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ పట్టణాలు అదేవిధంగా అటవీ ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే బాన్సువాడ, వర్ణి, కామారెడ్డి, ఇతర గాంధారి, లింగంపేట ఈ మండలాల పరిధిలో ఉన్న పోలీసులు వాహనాలను కూడా రోడ్లపైకి వస్తున్న వాహనాలను తనిఖీలు చేయడం పాటు ఇప్పటి వరకైతే వాళ్ళ ఆచూకీ సమాచారం అయితే ఇప్పుడు లభించలేదు. లింగంపేట, గాంధారి, అదే ఇదే విధంగా ఎల్లారెడ్డి అటవీ ప్రాంతంలో వీరున్నట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏటీఎం దొంగల్ని పట్టుకునేందుకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వినోద్, ధన్యవాదాలు లింగయ్య.